అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు? గ్రహ గోచారం కూడా ఒకసారి తెలియజేయండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ మాసం కొద్దిగా ఇబ్బందికరంగా అని చెప్పుకోవచ్చు. అంత చెప్పుకోదగ్గటువంటి మంచి శుభ ఫలితాలు అనేటటువంటివి ఏమీ లేవు. మధ్యమ స్థానము. ఎందుకు అనంటే గనక అర్ధాష్టమ శని నడుస్తుంది. అందులోనూ అష్టమ స్థానంలో గురు సంచారం మారబోతుంది. ఇది ఇప్పుడు సప్తమ స్థానంలో ఉంది. జూన్ తర్వాత అష్టమంలోకి మారబోతుంది. కాబట్టి అష్టమ గురు సంచారం అనేటటువంటిది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అందులోనూ అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాస్త ఒడిదొడుకులు, కాస్త ఫైనాన్షియల్ ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ మాసంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వీళ్ళందరూ సమయ పాలన పాటిస్తూ ఉండాలి. అనవసరంగా తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకుండా ఉండాలి. వీలైనంత వరకు సహనంతో, ఓపికతో ఉంటే చాలా మంచి. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు నీ సహనమే నిన్ను కాపాడుతుంది, నీ ఓపికే నిన్ను రక్షిస్తుంది. ఎందుకు అనంటే కనుక కొన్నిసార్లు మనం ఓపిక పడితే కాలం సమాధానం చెప్తుంది. అంటే సమస్యకు ఏదైనా పరిష్కారం లేదు అని అంటే అది కాలమే సమాధానం చెప్పాలి తప్ప ఆ సమస్య కోసం మనం వెతకడానికి కానీ ప్రయత్నం చేయడానికి కానీ చేయకూడదు. ఎందుకంటే ఒక సమస్య కోసం నువ్వు ప్రయత్నం చేస్తావంటే నీకు 100 సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి దాన్ని ఓపికగా నువ్వు సమయపాలన పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా నీ జీవితాన్ని గడిపితే అంతకు మించినటువంటిది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మన యొక్క కర్మ బాగా లేనప్పుడు, మన జాతకం బాగా లేనప్పుడు లేనిపోని నీలాప నిందలు పడడం కానీ, లేనిపోని ఇబ్బందుల్లో ఇరుక్కోవడం కానీ, అయ్యో పాపం వీడు మంచివాడు కదా వీనికి సహాయం చేద్దాము అని వెళ్ళినా వాడి పాపం మనకు చుట్టుకుంటుంది. అందుకే ఇప్పుడున్నటువంటి తరహాలో ముఖ్యంగా ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో కలుగజేసుకోకండి. మీరు ఎంత నిక్కచ్చిగా ఉన్నా, మీరు ఎంత న్యాయపరంగా ఉన్నా మిమ్మల్ని 10 మంది దూషించేటటువంటి ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు. అంటే ఈ మాసంలో మిమ్మల్ని తిట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, మిమ్మల్ని ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ మాసము వీళ్ళకి కాస్త గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ గడ్డు కాలాన్ని మీరు అధిగమించాలి. దీన్ని దాటేయాలి అంటే మీ సహనము, మీ ఓపికే దీనికి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి పద్ధతిని పాటిస్తే సరిపోతుంది. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చినా, ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా చేయొచ్చు అంటారు ఈ మాసం? ఇప్పుడున్నటువంటి తరహాలో అయితే ఉన్నదాన్ని కాపాడుకోవడమే చాలా కష్టమైపోతుంది. లేదా ఉన్న రంగాన్నే పై అధికారులు, ఇప్పుడు చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలం టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ వల్ల వచ్చింది. చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది అని అంటే గనక ధనస్సు రాశి వారు ఈ యొక్క ధనస్సు రాశి వారికి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అనవసరంగా అత్యాశకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఆశలు పెరిగిపోతూ ఉంటాయి, ఖర్చులు పెరిగిపోతుంటాయి. ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల ఖర్చులు పెరిగిపోతే ఏమవుతుంది, మనిషికి ఆశ పెరిగిపోతూ ఉంటుంది. అలా ఆశకు లోబడిపోయి అత్యాశకు వెళ్ళిపోయి ఉన్నదాన్నే పోగొట్టుకునే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటివి చేయకండి. నేను ఈ యొక్క ధనుసు రాశి వరకు ఒకటే సలహా ఇస్తా. ఇప్పుడు గ్రహస్థితి అనుకూలంగా లేదు. రాబోయేటటువంటి రోజుని మీరు కాపాడుకోవాలి అంటే అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకూడదు. ఎవరి గొడవల జోలికి మీరు వెళ్ళకూడదు. ఎవరికి షూరిటీ లాంటివి కానీ, మధ్యవర్తితనం చేయడం కానీ అస్సలు పెట్టుకోకూడదు. నువ్వు మంచి చేద్దాము అనే ఆలోచన నీ మనసులోంచి తీసే, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే చేసుకో తప్ప అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ, ఇతరులకు మంచి చేద్దామని వెళ్ళడం ద్వారా కానీ, ఎందుకంటే నీ గ్రహస్థితి బాగాలేదు. నువ్వు ఎవరికైనా మంచి చేయాలంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి 10 మందికి సహాయం చేసేటటువంటి విధానం ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయి. అంతేగాని నీ కర్మ బాగాలేనప్పుడు ఇతరుల యొక్క కర్మలను వేలు పెట్టినా, ఇతరుల వాళ్ళ విషయాలను నువ్వు ఇంటర్ఫియర్ అయినా నీ జీవితం అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి కొన్ని పాటిస్తే నీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. మరి గురుగారు, ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? పాఠశాలలు కూడా ఓపెన్ అవుతుంటాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది? ముఖ్యంగా ఇప్పుడు అర్ధాష్టమ శని ప్రభావం వీళ్లకు ప్రారంభం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, లేదా చదువుకునే వాళ్ళు కావచ్చు, లేదు అని అంటే గనక ఈ విద్యారంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వీళ్ళకు కొన్ని ఒడిదొడుకులు, ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అంటే చెడు వ్యసనాలకు బానిస కావడము, లేదు అని అంటే గనక చెడు దారుల వైపు వెళ్ళడము, ప్రయత్నం చేయడము,
ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్ని చూస్తూ ఉన్నాము. గంజాయిలు, తర్వాత సిగరెట్లు, మద్యానికి లేదు అంటే ఇతరితర వ్యవహారాలకు చాలా మంది బానిసైపోతూ ఉన్నారు. దానికి కారణం ఏంటి అని అంటే కనుక ముఖ్యంగా జాతకంలో శని ఎంటర్ అయినా, లేదు గురుగ్రహం వీళ్ళకు అనుకూలంగా లేకపోయినా వీళ్ళకు చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. వ్యసనాల మీద లేదా జల్సాల మీద లేదా శరీరానికి ఆనందంగా కలిగించేటటువంటి ఏ ప్రలోభానికైనా వెంటనే లొంగిపోతూ ఉంటారు. అది బికాస్ మనిషి తప్పు కాదు. గ్రహ సంచారం మనం వీక్గా ఉన్నప్పుడు మనం దేన్నైతే చూస్తామో దానికి తొందరగా ఆకర్షితులవుతూ ఉంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా అదృష్టం బాగుంది, జాతకం బాగుంది అన్నవాడికి ఒక సినిమా హాల్ పక్కన పెట్టి, ఒక టెంపుల్ పక్కన పెట్టి చూసామనుకోండి, నువ్వు దేనికి వెళ్తావురా అని అంటే అదృష్టం బాగున్నోడు గుడికి వెళతాడు, దురదృష్టం బాగున్నోడు సినిమాకి వెళతాడు. అలా ఏమవుతుంది అంటే అదృష్టం బాగున్నోడు ఎప్పటికైనా బాగుపడుతున్నాడు. దురదృష్టం వెంటాడుతున్నప్పుడు నువ్వు ఇక్కడ వెళదామనుకున్న వెళ్ళలేనటువంటి అంటే కాలు అటువైపు వెళ్ళదు, ఇటువైపే వెళుతుంది. అది ఏదైనా సరే అంటే ఈ మాసంలో వీళ్ళకు నెగిటివ్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. లేదు నువ్వు మంచిగా ఉన్నావు, నిన్ను చెడగొట్టే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. నీ జీవితంలో నువ్వు మంచిగా ఉందాము అని అనుకుంటావు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఏమంటారు, నా పిల్లోడు చాలా గొప్పవాడు, నా పిల్లవాడు ఇన్ని రోజులు చాలా మంచివాడు, ఏ జోలికి వెళ్ళడు అని మనం అనుకుంటాం. కానీ పక్కనున్న వాడు దీన్ని సావాస దోషము అంటారు. అంటే ఎవరైతే నీ జీవితంలో వ్యక్తులు అంటే పరిచయం అవుతారో ఆ వ్యక్తుల ద్వారా నువ్వు చెడిపోవచ్చు. అది ఎందుకు చెడిపోతావు అంటే టైం ఆఫ్ పర్టికులర్ ఈ టైంలో చెడిపోవడానికి రీజన్ ఏంటి అంటే నీ జీవితంలో నీ యొక్క గ్రహస్థితి బాగా లేదు అంటే ఆటోమేటిక్గా నువ్వు ఎవ్వరు పాడు చేయాల్సిన అవసరం, నీ అంతటా నువ్వు పాడైపోతావు, లేదా సావాస దోషం వల్ల, మిత్రత్వం వల్ల, లేదు అంటే నువ్వు నీకున్నటువంటి వ్యసనాల వల్ల పాడైపోతావు. ఈ రెండు రకాలుగా ఉంటుంది. అలాంటి తరహానే ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏర్పడబోతుంది. కాబట్టి ధనుస్సు రాశి వారు జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుటుంబం పట్ల కూడా ఈ మధ్య కాలంలో చీలికలు ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. భార్యాభర్తలు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, లేదా ఇంకా ఇతర వ్యవహారాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికులు కావచ్చు, వాళ్ళ మధ్య వేరిగేషన్ ఏర్పడుతూ ఉంటుంది, గొడవలు ఏర్పడుతూ ఉంటాయి, అనుమానాలు ఏర్పడుతూ ఉంటాయి. తద్వారా వీళ్ళకి ఏమిటి అంటే మానసిక సంఘర్షణ ఎక్కువైపోతూ ఉంటుంది. ఒక దగ్గర బ్రతకడం కూడా చాలా కష్టమైపోతూ ఉంటుంది. కొన్ని రోజులు వీళ్ళకు ఎడబాటు అనేటటువంటి తప్పకుండా ఉంటూ ఉంటుంది. తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కనుక చాలా సమయ పాలన పాటిస్తూ ఆలోచన చేసి మీ జీవితాన్ని గడుపుకునే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు ఎంతో ఓపికగా ఉంటారు, ఎంత సహనంగా ఉంటారు అనేటటువంటిదే మీ జీవితం అనేటటువంటి నిర్ణయించబడుతుందండి. మరి ఈ మాసంలో పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడం కానీ చేయొచ్చు అంటారా? ఈ మాసంలో వీళ్ళు ఏమీ చేయకూడదండి. ఎందుకు అంటే కనుక ఇప్పుడున్నటువంటి తరహాలో గ్రహస్థితి అనుకూలంగా లేదు కనుక ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త వెయిట్ చేయడం చాలా మంచిది, ఓపికగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు మీరు ఏదైతే ఒక వృత్తిలో కావచ్చు, ఒక వ్యాపారంలో కావచ్చు, ఒక బిజినెస్ లో కావచ్చు, లేదా ఇంకా ఇతర రంగాల్లో ఉన్నవారు కావచ్చు, దాన్నే మీరు జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ మాసం. అలాగే మీకు శత్రువులు పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది, కాంపిటీషన్ పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక భారం పెరిగిపోతూ ఉంటుంది, అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి పని. మరి గురువు గారు, ఈ మాసంలో ఆల్రెడీ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఏ దైవనామస్మరణ చేస్తే ఇంకా కలిసి వస్తుంది, బాగుంటుందంట? ముఖ్యంగా వీళ్ళకు దైవనామస్మరణతో పాటు దైవానిక అనుగ్రహంతో పాటు ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే గనక ఏకాగ్రత, చిత్తశుద్ధి చాలా అవసరము. అలాగే ప్రతి ఒక్క విషయానికి మీరు ఎగ్జైటింగ్ కాకుండా, ప్రతి ఒక్క విషయాన్ని మీరు అతిగా ఆలోచించకుండా మీ బ్రెయిన్ని చాలా మట్టుకు కంట్రోల్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏకాగ్రతను పెంచుకోవడానికి మీరు యోగా లాంటివి కావచ్చు, లేదు అని అంటే గనక మీరు దైవిక నామస్మరణ కావచ్చు, దైవిక ఆరాధన కానీ మీరు కనకధార స్తోత్రం కావచ్చు, లేదు అని అంటే గనక లలితా సహస్రనామ పారాయణం కావచ్చు, ఇలాంటివి చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు శనివారం ఉపవాసం ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వీళ్ళకి శుభం లాభం కలుగుతుంది. అలాగే ఎందుకు అనంటే శనివారం అర్ధాష్టమ శని ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడ ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు, నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మాసం అంతా కూడా ప్రతి శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకము, తిలాభిషేకము, అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించేటటువంటి ప్రయత్నం, నల్లటి వస్త్రం ధరించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా కొంతవరకు వీళ్ళకు ఉపశమనం అనేటటువంటిది కలుగుతుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.